గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పిఎస్ లో కేసు నమోదైంది. ఆయనపై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా భక్తులు కార్యకర్తలపై లాఠీలు జులిపిస్తే లాఠీలకు పని చెప్పాల్సిన వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. एक धक्का लगा था, तेल लगाया था डाबर का, नाम मिटाया था बाबर का। एक धक्का लगा था ना, तो अभी दूसरा धक्का लगाने के लिए तैयार होना है। तो अगर यहाँ धक्के लगाएंगे तो वहाँ क्या धक्के लगाएंगे? कोई भी कार्यकर्ता धक्का लगाए समय लिखना आराम से लेंगे। मेरे पास फुल टाइम है, तुम्हारे पास टाइम है नहीं है? बोलो। नाचते गाते आराम से लेंगे। सभी कार्यकर्ताओं से हाथ जोड़ के निवेदन है, कोई किसी को नहीं दखल है। नवीन आ ग्रुप नियमिंदी वाले दुबुकुटुनर बाबम। एक धक्का लगा था, तेल लगाया था डाबर का, नाम मिटाया था बाबर का। एक धक्का लगा था ना, तो अभी दूसरा धक्का लगाने के लिए तैयार होना है। तो अगर यहाँ धक्के लगाएंगे तो वहाँ क्या धक्के लगाएंगे? कोई भी कार्यकर्ता धक्का लगाए समय लिखना आराम से लेंगे। मेरे पास फुल टाइम है, तुम्हारे पास टाइम है नहीं है? नाचते गाते आराम से लेंगे। सभी कार्यकर्ताओं से हाथ जोड़ के निवेदन है, कोई किसी को नहीं दखल है। नवीन आ ग्रुप नियमिंदी वाले दुबुकुटुनर बाबम। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగినటువంటి శ్రీరాముడి శోభయాత్రపై పోలీసులు వయలేషన్స్ గురి చేసినందుకు రాజాసింగ్ పైన 2 వివిధ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకటి, ఈ రాజాసింగ్ ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా పబ్లిక్ అంతా కూడా తాను నిలబడ్డటువంటి టస్కర్ పైకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ పోలీసులు విధుల్లో ఉంటే ఆ పోలీసులను నెట్టుకొచ్చి ఆ టస్కర్ ని చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు పోలీసులు విధుల్లో ఆటంకం కలిగించినటువంటి వారిపైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రెండోది, ఈ డీజే ఉపయోగించకూడదు, డ్రోన్ కెమెరాస్ ఎగరవేయకూడదు అంటూ కూడా ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చిన రాజాసింగ్ అవేవి కూడా పాటించట్లేదంటూ కూడా ఈ 2 వివిధ కేసులు రాజాసింగ్ పైన నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాజాసింగ్ కి నోటీసులు అందజేసి ఒక డేట్ కేటాయించి ఆ డేట్ రోజు పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి దీనిపైన వివరాలు ఇవ్వాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శ్రీరాముడి శోభయాత్ర సందర్భంగా ప్రతిసారి ఈ వయలేషన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరించినప్పటికీ ఇక్కడ ఏమాత్రం పోలీసుల ఆదేశాలు పాటించకుండా, వాటిని పూర్తిగా గౌరవించకుండా డీజేని ఏర్పాటు చేసుకుని లైటింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా రాజాసింగ్ ప్రతిసారి వ్యవహరిస్తూ వస్తాడు. కాబట్టి ఈసారి కూడా అలాగే వ్యవహరించడంతో మంగళాట్ పోలీసులు 2 కేసులు నమోదు చేసి రాజాసింగ్ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ పిలిపించేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.